భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. మరియు భారతీయులకి, ప్రవాస భారతీయులకి వికనస జయంతి, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. 9/8/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్ష పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, శనివారం. పౌర్ణమి మధ్యాహ్నం 1:31 వరకు, శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 3:32 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 7:32 నుండి 9:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:44 నుండి 7:25 వరకు. సూర్యోదయం 5:44, సూర్యాస్తమయం 6:27. అమృత గడియల ఉదయం 5:20 నుండి 6:34 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం ఉంది. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు శుభకాలం. సాయంకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు శుభకాలం. ఆయుష్మాన్ యోగం ఉదయం 6:04 సౌభాగ్య యోగం తెల్లవారుజామున 4:30, భవ మధ్యాహ్నం 1:30, బాలువ రాత్రి 1:10. ఈరోజు వికనస జయంతి, హయగ్రీవ జయంతి, అలాగే రాఖీ పౌర్ణమ, జంధ్యాల పౌర్ణమి, ఇన్ని పేర్లు ఉన్నాయి. సృష్టికి ప్రారంభంలో వికనస మహర్షి అవతరించాడు. ఆయనే బ్రహ్మ, తర్వాత బ్రహ్మగారు సోదరుడుగా ఉన్నారు ఈయనకి. ఆ వికనస మహర్షి వైకానస ఆగమస్య, ఈ వేదాలు అన్నింటినీ కూడా, ఆగమాలన్నింటినీ కూడా సరిచేసినటువంటి వాడు వికనస మహర్షి. ఆయన ద్వారా ఆయన ఈ శ్రావణ మాసంలో శ్రావణే శుక్లపక్షే సోమవాసరే నైమిషమాశ్రితాం, నైమిషారణ్యానికి ఆయన ఈ శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం రోజుని ఈ శ్రావణ పౌర్ణమి వికనస మహర్షి నైమిషారణ్యానికి వచ్చి ఋషులందరినీ కలుసుకుని వాళ్ళ ద్వారా భృగువు, మరీచి, అత్రి, వశిష్ఠుడు, అలాగే మనకి పరాశరుడు, గౌతమ మహాముని, ఇలా 9 మంది ఋషులు ఉన్నారు. కానీ భృగు మహర్షి, అత్రి, కశ్యప అంటారు, కానీ 9 మంది ఉన్నారు అన్నమాట గౌతమ మహర్షితో అందరూ కలిపి. వీళ్ళందరూ ఋషులకి కూడా ఆయా బాధ్యతలు, వేదశాస్త్రాల గురించి, ఆగమాలన్నీ కూడా ఆయన ప్రబోధించి దేవాలయంలో అర్చనా విధానాన్ని ఎలా చేయాలని ప్రారంభించినటువంటి వాడు. ఆత్మయోనిం స్వయంజాతో వైకానసామగాయన అని వైకానస ఆగమశాస్త్రాన్ని స్వామి ఆత్మయోని స్వయంజత, ఆత్మనే యోనిగా చేసుకుని ఒక ఆకారాన్ని పొంది పురుషుడిగా ఆయన శంకు చక్రాలతోటి అవతరించాడు వికనస మహర్షి. యోగ ప్రభాసమేత వికనస మహర్షి ఈవేళ తిరుమలలో అర్చనా విధానం, ద్వారకా తిరుమల, మంగళగిరి, కోరుకొండ, ఇలా అనేక క్షేత్రాలు, వేదాద్రి, ఇలా అనేక తిరుమలలో స్వామివారు వైకానస ఆగమశాస్త్ర ప్రకారంగా, వైకానసులు అంటే తనకు చాలా ఇష్టమని వాళ్ళ ద్వారా అర్చనా విధానం తిరుమలలో అది కూడా ఇప్పటికి కూడా చాలా దేవాలయాల్లో, కోట్ల దేవాలయాల్లో వైకానసులే ఉన్నారు. దివ్య దేశాల్లో కూడా వైకానస ఆగమశాస్త్రంగానే జరుగుతూ ఉంది. అటువంటి వికనస మహర్షి అవతరించినటువంటి పుట్టినరోజు, జన్మించినటువంటి రోజు కాబట్టి వికనస జయంతి అని. అందుకే మనం ఏదైనా దేవాలయాల్లో గోష్ఠిగా ఉన్నప్పుడు, ఏదైనా మనం ప్రారంభించినప్పుడు శ్రీలక్ష్మీర్వల్లభారంభాం వికనో మునిమధ్యమాన్ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని వికనస మహర్షిని తలుచుకోవాలి. అలాగే మనకి జ్ఞానం కావాలి, విద్య కావాలి, ప్రజ్ఞ కావాలి అంటే కనుక జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా కృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. లక్ష్మీ హయగ్రీవుడు అవతరించాడు ఈవేళ వేదాలను కాపాడటం కోసం. హయగ్రీవుడు జ్ఞానస్వరూపుడుగా అవతరించాడు. ఎందుకంటే ఒక రాక్షసుడి వేదాలను తస్కరించాడు, వాడు గుర్రం ముఖం కలిగి ఉంటాడు. బ్రహ్మగారి ద్వారా వరం పొందాడు. ఎవడైతే అశ్వముఖం కలిగి ఉన్నటువంటి వాడు అటువంటి వాడి చేతుల్లో నేను మరణిస్తానంటే ఎవరున్నారు? ఎవరు లేరు. అంచేత ఈయనే నారాయణుడు హయగ్రీవుడిగా అవతరించి వాడిని సంహరించాడు. అశ్వముఖ వాహనుడే జ్ఞానానికి ప్రతీక మాట. ఆయన జ్ఞానానికి, వీరత్వానికి, బలానికి, శక్తికి, విజ్ఞానానికి, ప్రజ్ఞకి, విద్యకి కూడా అధిష్టాన దైవం హయగ్రీవుడు అన్నమాట. హయగ్రీవ స్వరూపంగా స్వామివారు ఇవాళ జన్మదిన పుట్టినరోజు ఆయన. ఇంకా రెండవది జంధ్యాల పౌర్ణమి. యజ్ఞోపవీతం ఎవరికైతే నిర్దేశింపబడ్డాయో వాళ్ళు యజ్ఞోపవీతం ఈవేళ మార్చుకోవాలి. మామూలుగా అయితే మాసానికి ఒకసారి, కనీసం 2-3 మాసాలకైనా మార్చుకోవాలి. ఏదైనా
అశుచి, ప్రసూతి ఇలాంటివి ఏమైనా మైలు, పురుడు, ఇలా బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ముట్టుకోవడం ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు వెంటనే యజ్ఞోపేతం మార్చుకోవాలి. అలా కూడా కొంతమంది ఏం చేస్తారంటే అలా మార్చుకున్నప్పటికీ జంధ్యాల పౌర్ణమి రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా నూతన యజ్ఞోపవేద ధారణ ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళే చేయాలి. అర్హత లేనటువంటి వాళ్ళు గాయత్రి అష్టోత్తరం చదువుకోవడం, స్తోత్రపారాయణలు ఇవన్నీ చేసుకోవాలి. ఇక మూడవది, ఈవేళ రాఖీ పౌర్ణమ అన్నారు. ఈ రాఖీ పౌర్ణమిని మన వాళ్ళు రక్షాబంధన దివసము అని చెప్పబడింది. ఉత్తరప్రదేశ్ అటు ఎక్కువగా బాగా చేస్తారు. అన్నాదమ్ములు, అప్పా చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళ యొక్క సోదరుల యొక్క అనుబంధానికి ప్రతీకగా ఈ రక్షణ ధరింపచేస్తారు. అన్నగారు బాగుండాలని చెల్లెలు లేదా అక్క కడుతుంది. అక్క లేదా చెల్లి బాగుండాలని వీళ్ళు కూడా బహుమతులు ఇస్తారు. అన్నగారి చెల్లికి ఆశీర్వచనం చేస్తాడు, బహుమతులు కూడా అందిస్తారు. వాళ్ళ అనుబంధానికి ప్రతీకగా ఆడపడుచును గౌరవించాలి కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అంతేకాకుండా ఉపనయనం చేసుకున్నటువంటి వాళ్ళు ఋగ్వేద ఉపాకర్మం చేస్తారు. అది కూడా ఈవేళ ఆచరించుకోవాలన్నమాట. ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారు నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. అనుకోని ధనలాభాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి నూతనమైన వాహన ప్రాప్తి, వస్తు అలంకార ప్రాప్తి, ఉద్యోగంలో బదిలీలకు అనుకూలం. మిథున రాశి సంఘంలో గౌరవము, సన్మానాలు, బహుమతులు పొందుట, ఆనందము, ధనలాభము. కర్కాటక రాశి కుటుంబంలో ఆనందము, శుభవార్తలు వినుట, వాహన ప్రాప్తి. సింహరాశి వారి సంతాన సౌఖ్యం, గృహంలో లేదా ఉద్యోగంలో స్థానచలనాలకు అవకాశం ఉంది. కన్యారాశి శారీరక అనారోగ్య సమస్యలు, అధిక రుణములు చేయుట. తులారాశి ఉన్నత విదేశీ ప్రయాణాలు, అనుకూలత, ధనవృద్ధి. వృశ్చిక రాశి వ్యాపార వ్యవహారాల్లో మార్పులు, శత్రువుల వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం. ధనస్సు రాశి వివాహ అనుకూలతలు, బంధువుల రాక ఆనందాన్ని ఇస్తుంది. మకర రాశి స్వశక్తి సామర్థ్యాలతో ముందుకు పోగలుగుతారు, జీవన లాభం, ధనయోగం. కుంభరాశి పై అధికారుల సహాయ సహకారాలతో ప్రమోషన్లు పొందుట, ఆనందము, అధిక ధనరాబడి. మీనరాశి కుటుంబ ఆనందం, సంతానం వల్ల లాభాలు, ధనయోగం ఉంది, అనుకున్న పనులు పూర్తవుతాయి. వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే. ఈవేళ విష్ణు సహస్రనామంలో 528వ నామం, 529వ నామం కూడా చెప్పబడుతోంది. నందః ఓం నందాయ నమః. సమస్త సుఖసిద్ధులతోనూ కూడినవాడు కూడా చేత నందః అని పరమాత్మను, అంటే ఆనందంగా ఉండేటువంటి వాడు, ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు, సమస్త సుఖాలని సిద్ధుల్ని ప్రసాదించేటువంటి వాడు కనుక పరమాత్మ ఆనందః నందః అన్నారు. నందన కుమారుడు కాబట్టి నందః అని కూడా అన్నారు. ఇంకా 529వ నామం సత్యధర్మ ఓం సత్యధర్మిణే నమః. సత్యమునకు ధర్మమునకు మూలమైన వాడు పరమాత్మ. అంత పరమాత్మే కాదు, ఉత్తమ ధర్మములు అయిన అహింస, కరుణ, ప్రేమ, త్యాగము, శౌత్యము మున్నగవాని విధానాలు భగవంతుడే. కావున రామాయణంలో రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. రాముడు ధర్మమూర్తిగా భావించినారు, ధర్మమని వర్ణించబడి ఉన్నారు. అలాగే దాని సారాంశం కూడా ఇదే. సత్యధర్మాదులు నిత్యము కూడా దైనందిక జీవితంలో అనుష్ఠించేవాడికి మోక్షలక్ష్మి సిద్ధిస్తుందని తాత్పర్యంగా మనకి చెప్పారు. అంతేకాకుండా వేదంలో కూడా మనకి సత్యం వద, సత్యాన్నే పలుకు, ధర్మంచర, ధర్మాన్ని ఆచరించు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. నువ్వు ధర్మంగా ఉండు, సత్యం మాట్లాడు, అబద్ధాలు ఆడవద్దు, సత్యంగా ఉండు, ధర్మాన్ని ఆచరించు, తల్లిని గౌరవించు, తండ్రిని గౌరవించు, గురువుని గౌరవించు, అతిథిని గౌరవించు అని చెప్పారు. కనుక ఈ యొక్క సత్యధర్మణ్యే నమః, సత్యము ధర్మము కలిగినటువంటి వాడు,
తను ఆశ్రయించినటువంటి భక్తులని సత్యధర్మాలు ప్రసాదించేటువంటి వాడు, ఎవడైతే సత్యంగా ఉండి ధర్మంగా ఉంటాడో అటువంటి వాడిని అనుగ్రహించేటువంటి వాడు పరమాత్మయే కనుక ఆ నారాయణుణ్ణి సత్యధర్మినే నమః అని చెప్పడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా వికనస జయంతి, రాఖీ పౌర్ణమి, రక్షాబంధన దివస శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు మీ అందరికీ కూడా.